ఈ దినము యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి కొన్ని దేవుని యొక్క గుణలక్షణాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకు అంటే మనము ఆరాధించే దేవుడు, మనము స్తోత్రించే దేవుడు, మనం పూజించే దేవుడు ఎంత మహోన్నతుడో ఆయన యొక్క విశిష్టతను గురించి చెప్తూ, అలాగే మనకి ఆయన కృప కొద్దీ మనకి ఇంత జీవితాన్ని ఇంకా మనల్ని సజీవుల లెక్కలో ఉంచి అనేక రకాలైన అవకాశాలు ఇస్తున్నప్పటికీ మనము రక్షణలోకి రాలేకపోతున్నాము అనే ఒక ఆలోచనని మీలో కలిగించాలని, అలాగే ప్రతి ఒక్కరూ ఆయన యొక్క త్యాగ ఫలాన్ని, శిలువ త్యాగాన్ని ఈ భూమి మీదకి మనల్ని పాపంలో నుంచి విడిపించడానికి శిలువ త్యాగం చేసినటువంటి ఆ త్యాగాన్ని గ్రహించి మనమందరం కూడా పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడగబడిన వారమై దేవుని మార్గంలో స్థిరపరచబడాలని, ప్రతి ఒక్కరూ ఇంకనూ ఎవరైనా రక్షణ కార్యంలోకి రాకుండా ఇంకా మూర్ఖతతోటి లోకంలోనూ జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి మనం ఇలాంటి మహోన్నతమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, మరి ఇలాంటి దేవుణ్ణి మనము ఎందుకు వదులుకున్నాము, ఇలాంటి దేవుణ్ణి మనము ఆయన మార్గములు ఎంతో మహోన్నతమైనవి కదా, ఆ మార్గముల్లో మనం ఎందుకు స్థిరపరచబడలేకపోతున్నామని కొద్ది మందైనా మారతారన్న ఒక చిన్న ఆశతోటి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని యొక్క గుణలక్షణాలను మనము మాట్లాడుకుందాము. మొదటిదిగా చూస్తే దేవుడు వెలుగై ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 1:5లో చూస్తే మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. ఇక్కడ చీకటి అంటే మనకున్నటువంటి సమస్యలు కావచ్చు, మనకున్నటువంటి వ్యాధి బాధలు కావచ్చు, లేదంటే మన జీవితం ఉన్నటువంటి పాపపు తత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అలాంటప్పుడు దేవుణ్ణి మనలోకి ఆహ్వానించినప్పుడు ఆయన వెలుగుతో మనలో ఉన్నటువంటి చీకటిని ప్రారద్రోలి ఆయన వెలుగులో, ఆయన మహిమలో మనల్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షణ కార్యం మనకు ఎంతో అవసరమై ఉన్నదని గుర్తించాలి. రెండవదిగా చూచినప్పుడు మొదటి యోహాను పత్రిక 1:9లో మనం చూచినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. చూడండి ఎంత చక్కటి మాట ఉందో ఇక్కడ. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి, ఏదో ఒక పాపము నుంచి విడిపిస్తానని చెప్పట్లేదు ఇక్కడ, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తారు అని చెప్పబడి ఉంది వాక్యం. మూడవదిగా చూసినప్పుడు మొదటి యోహాను పత్రిక 2:2లో చూడండి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అంటున్నారు. ఇక్కడ శాంతికరమై ఉన్నాడు అనటము అనేటువంటిది ఫుట్నోట్లో చూస్తే అనేక ప్రాచీన పత్రుల్లో మీ అని పాఠాంతరము చెప్పబడి ఉన్నది. అంటే ఇక్కడ మనము ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మీ పాపములకు, నా పాపములన్నింటికీను ఆయన శాంతి సమాధానకర్త అయి ఉన్నట్లుగా మనం గ్రహించాలి. మన పాపములకు మాత్రమే కాదు, ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రపంచం, ఈ సృష్టికర్త కదా ఆయన, కాబట్టి సృష్టి మొత్తం ఆయన అధీనంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన శాంతియుతమైనటువంటి దేవునిగా, శాంతికరమైన వానిగా, సమాధానకరమైన వాడిగా, దీర్ఘశాంతుడు కాబట్టే మనం ఇంకనూ బ్రతికి ఉన్నాము అని మనం గ్రహించాలి. మనం ఎంత పాపలమైనప్పటికీ మనుషులు ప్రతి విషయంలోనే పాపం చేసే ఉంటారన్నమాట. ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు నిత్యము మనం పాపంలోనే ఉంటాం ఎంత రక్షించబడినప్పటికీ. అయినను ప్రతి దినము ఆయన మనల్ని కాపాడుతూనే, ప్రతి దినము మనల్ని ఆ పాపంలో నుంచి బయటకు తీస్తూనే ఉన్నాడని మనం గ్రహించాలి. మూడవదిగా చూసినప్పుడు మొదటి యోహాను పత్రిక 2:25లో చూస్తే, 2:25లో కనుక మనం చూసినప్పుడు నిత్య జీవము
నెరవేర్తుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చూడండి ఎంత చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. నిత్య జీవము అంటే మనము పాపంలో నుంచి రక్షించబడిన తర్వాత మనము మహిమ జీవముగాను నిత్య జీవముగాను పాపరహితులుగా చేయడానికే దేవుడు ప్రయాసపడుతున్నట్లుగా గమనించాలి. అలాగే ఐదవదిగా చూస్తే మొదటి యోహాను పత్రిక 29లోనే చూద్దాము. ఒకటో అధ్యాయము మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 29వ మాటలో కూడా ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగానే పుట్టి ఉన్నాడని ఎరుగుదము. చూడండి, ఆయన నీతిమంతుడు అని చెప్తూ ఉన్నారు. అలాగే నీతిమంతుడే కాకుండా నీతిని జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము అంటున్నారు. అంటే మనం పాపంలో పడిపోయి మనిషికి ఒక మరణము శారీరకంగా చూసుకుంటే ఒక మరణమే ఉంటుంది, కానీ ఆత్మీయంగా చూసుకున్నప్పుడు 2 మరణాలు ఉంటాయి. ఎందుకంటే మనం పాప జీవితంలో ఉన్నప్పుడు ఆ పాప జీవితాన్ని చంపేసుకొని నూతన బలంతోటి నూతన శక్తితోటి దేవుని యొక్క ఆత్మతోటి నింపబడిన వారమై రక్షణలోకి నడిపించబడినప్పుడు నిత్య జీవం అనేటువంటి మరొక జీవంలోకి మనం రాబడతామన్నమాట. అలాగా నిత్య జీవాన్ని తన నీతితో జరిగిస్తాడనమాట. నిత్య జీవాన్ని ఆయన నీతితోటి మనకిస్తున్నాడని మనం గ్రహించాలి. 6వదిగా చూసినప్పుడు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో గనక మనం గమనించినట్లయితే ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు ఎరగలేదు, ఆయన యందు పాపమేమీ లేదు అని చెప్తుంది. ఇక్కడ ఆయన ఇప్పుడు ఎవరైనా కానీ మనకి పాప క్షమాపణ జరగాలి అంటే మనం ఇప్పుడు ఒక దొంగ ఉన్నారండి, ఆ దొంగకి శిక్ష వేసే అధికారం ఎవరికి ఉంటుంది? దొంగతనం చేయని వ్యక్తికి ఉంటుంది. ఒక హత్య చేసిన వ్యక్తికి శిక్ష వేసే అధికారం హత్య చేయని వ్యక్తికి ఉంటుంది. అలాగే పాపమును జయించి పాపమును క్షమించే అధికారం ఎవరికి ఉంటుందంటే పాపరహితునికే ఉంటుంది. మన దేవుడు పాపరహితుడుగా ఉన్నాడు అని మనం గ్రహించాలి. 7వదిగా చూచినప్పుడు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం గనక మనం ధ్యానించుకుంటే దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అంటున్నారు. చూడండి ఎంత చక్కని మాట ఉందో. దేవుడు ప్రేమాస్వరూపిగా ఉన్నాడు. అప్పుడు 8వదిగా చూస్తే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14లో చూద్దాము. సర్వలోక రక్షకుడుగా ఉన్నాడనమాట. తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటున్నారు. తండ్రి తన కుమారుణ్ణి ఏ పర్పస్ మీద పంపించారు? లోకాన్ని రక్షించడానికి పంపించారు. కానీ మనము ఇప్పటి వరకు లోకంలోనే ఆశపడుతూ ఉన్నాం. రక్షణ అనేటువంటి దాని వైపుకి మన మనస్సులు కేంద్రీకరించేటువంటి స్థాయి కోల్పోయి దిగజారిన స్థితిలో ఉన్నాము. కాబట్టి మనకి రక్షణ ఎంతో ముఖ్యమైనది. ఆయన మనల్ని రక్షించడానికి, మన పాపములు క్షమించడానికి ఆయన పరలోకం నుంచి తన తండ్రి సొంతగా పంపించినట్లుగా కూడా మనము ఇక్కడ చూడవచ్చు. అలాగే 9వ మాట చూస్తే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కనుక మనం ధ్యానించుకుంటే సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు అంటున్నారు. అంటే ఇక్కడ మనం త్రిత్వాన్ని చూస్తామన్నమాట. దేవునిలో ఆత్మ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా మనం ఇక్కడ దేవుణ్ణి చూడాలన్నమాట. ఆయన ఆత్మయు నీళ్ళయు రక్తముగా ఉన్నారు. అందుకే ఆయన ఆత్మతోటి మనము మనసులో కన్ఫెస్ చేసుకున్నప్పుడు మనం ఆత్మలో కన్ఫెస్ అవుతాము. తర్వాత ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి రక్షించబడినప్పుడు మనం రక్తంలో పరిశుద్ధపరచబడతాము. అలాగే నీళ్లతో అంటే బాప్టిజం తీసుకున్నప్పుడు మనం నీళ్లతో కూడా పరిశుద్ధపరచబడతాం. మనం ఈ 3 రకాలైనటువంటి రక్షణలు పొంది ఉంటాం అన్నమాట. అలాగే 10వదిగా చూచినప్పుడు 5వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధాలు మరియు లోకమంతయు దుష్టుని యందుందని ఎరుగుదుము. అయితే ఇక్కడ దేవుని మూలముగా
పుట్టినవాడుగా ఇక్కడ దేవుణ్ణి మనం చూస్తామన్నమాట. తండ్రి దగ్గర నుంచి ఇందాక వచనాల్లో చదువుకున్నది కూడా అదే. తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు, మనల్ని రక్షించడానికి వచ్చినవాడు కాబట్టి ఆయన దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తిగా, మనుష్య కుమారునిగాను మనం చెప్పుకోవచ్చు అనమాట. చివరిగా 11వదిగా చూచినప్పుడు యోహాను సువార్త మొదటి యోహాను 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూచినప్పుడు, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఇక్కడ సత్యవంతుడైనటువంటి దేవుడిగా చూస్తున్నాము. అలాగే ఇంకా చివరి వచనాలు కూడా చూస్తే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, ఇక్కడ 3 మాటలు కనిపిస్తున్నాయి. ఆయన సత్యవంతుడిగా ఉన్నాడు, నిజమైన దేవుడుగా ఉన్నాడు, నిత్య జీవమై ఉన్నాడు. చూసారా ప్రియులారా, ఇప్పుడు ఇన్ని మాటలు మనము దేవుని గురించి మాట్లాడుకుంటున్నామంటే, మొదటి యోహాను పత్రికలోనే 11 రకాలైనటువంటి దేవుని యొక్క గుణలక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత చూస్తున్నాం, మనకి ఇంత తన కృప, మనము అసలు ఏ యోగ్యత లేని మనకి ఇంత కృప ఇచ్చి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆయన్ని ఎరిగే వారముగా, మన పాపములను క్షమించుకునే వారముగా, హవ్వ ఆదాము నుంచి మనం పాపులుగానే ఉంటుండగా ఆయన పరిశుద్ధ రక్తంలో ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని ఆయన ఎంత ప్రయత్నిస్తున్నా మనము దేవుణ్ణి చేరే వారముగా లేకుండా దేవునికి దూరంగా సాతాను బందీల్లో బ్రతుకుతూ ఉన్నాము. అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ సజీవుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, వివేకవంతుడైన దేవుడు, పాపరహితుడైన దేవుణ్ణి ఎరిగి నమ్మదగిన వాడు అయినటువంటి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించేవాడు, శాంతికరమైనటువంటి దేవుడు, నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు, ప్రేమాస్వరూపి అయిన దేవుడు, సర్వలోక రక్షకుడైన దేవుణ్ణి గుర్తించి మనమందరం రక్షణలోకి రావాలని ఈ చిన్ని ప్రయత్నం చేశాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.